2018లో వచ్చిన 'తుంబాద్' సినిమాని థియేటర్లో ఎంతమంది చూశారో కానీ అది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఎంతో మంది అభిమానులను అయితే సంపాదించుకుంది. ఎంతగా అంటే ఆ సినిమాను మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేసేంతగా. 'తుంబాద్' సినిమా డైరెక్టర్ రాహి అనిల్ బార్వే నుండి దాదాపు 7 సంవత్సరాల తర్వాత వచ్చిన మరో సినిమానే 'మయసభ ది ఆల్ ఆఫ్ ఇల్యూజన్'. ఈ సినిమా ఎలా ఉందో చెప్పుకుందాం. ఈ సినిమా ట్రైలర్ చూసాక కథ ఏంటో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అనగనగా మయసభ అనే ఒక పాడుబడిన థియేటర్, ఆ థియేటర్లో పరమేశ్వర్ ఖన్నా అనే ఒకప్పటి ఫేమస్ ప్రొడ్యూసర్ తన కొడుకు వాసుతో ఉంటూ ఉంటాడు. ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ అయిన అతని భార్య అతన్ని వదిలి వెళ్లిపోయాక ఆ థియేటర్ని కొనుక్కొని ఉన్నదంతా పోగా మిగిలిన దాంతో 40 కేజీల బంగారం కొని అదే థియేటర్లో ఎక్కడో దాచిపెడతాడు. వీళ్ళిద్దరితో పాటు బంగారం కోసం వాసు స్నేహితులుగా వచ్చే బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇలా సినిమా అంతా 4 క్యారెక్టర్స్ మధ్య నడుస్తుంది. 'మయసభ ది ఆల్ ఆఫ్ ఇల్యూజన్' అనే ఈ టైటిల్ విన్నాక రాజాసాబ్ మూవీ క్లైమాక్స్ లో లాగా ఒక ఇల్యూజన్ తో కూడిన మిస్టరీ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుని వెళ్తాం. కానీ ఈ సినిమాలో అవి ఏవీ లేవండి. డైరెక్టర్ ఉన్న 4 క్యారెక్టర్స్ సైకాలజీ అంటూ అవి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయి అంటూ ఎమోషన్ మీదే కథ నడిపాడు తప్పితే ఆడియన్స్ ని 'తుంబాద్' సినిమాలో లాగా ఎంగేజ్ చేస్తూ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఎలిమెంట్స్ అయితే దాదాపు లేవనే చెప్పాలి. సినిమా స్టార్ట్ అవ్వగానే వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, అంబియన్స్ మనల్ని ఆ ప్రపంచంలోకి అయితే తీసుకెళ్తాయి. కానీ సాగదీత సీన్లు మరీ స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. బంగారం ఎక్కడ ఉంది అని తెలుసుకునే ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే లేదు. బంగారం ఎక్కడ ఉందో తెలిసాకైనా కథ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అంటే అది కూడా లేదు. పరమేశ్వర్ ఖన్నా ఎందుకు ఎప్పుడు గ్యాస్ మాస్క్ పెట్టుకొని ఉంటాడు, అలాగే అతని కొడుకు ఎందుకు హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు అనే విషయాలు కాస్త గమనిస్తే కానీ అర్థం కావు. అలాగే క్లైమాక్స్ లో బంగారం దొరికినా తీసుకెళ్లలేని వాసు నిస్సహాయతను చూపించకుండా తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ ఆడియన్స్ కూడా కొంచెం పని పెట్టారు. ఫైనల్ గా చెప్పాలంటే డైరెక్టర్ హానెస్ట్ అటెంప్ట్ ని, క్రాఫ్ట్ ని మెచ్చుకోవచ్చు. కానీ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు. ఇంకో కొసమెరుపు ఏంటంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు వెనక నిద్రపోతున్న గురక శబ్దాలకు కూడా వినపడ్డాయంటే నమ్మండి.